అంటే అక్రమం కాదు అని అనుకున్నా ఎంచుకున్న మార్గం అక్రమ మార్గంగా కనిపించట్లేదు. ఖచ్చితంగా నిబంధనలకు విరుద్ధమే అది. విరుద్ధం ఇప్పుడు అమ్మడం తప్పు, ఎక్స్పోర్ట్ చేయడం తప్పు, గోడంలో దాచడం తప్పు, ఇదంతా తప్పే. కానీ ఈ తప్పు వెనకాల ఉన్నటువంటి ఒప్పిది, దాన్ని ఏం చేయాలి, అది పరిష్కారం ఇప్పుడు చెప్పాలి గవర్నమెంట్. ఆల్టర్నేట్ ఇప్పుడు సొల్యూషన్. పబ్లిక్ కి ఆ బియ్యం వద్దండి, తినరు. 30% మంది నుంచి తినరు, 15% నుంచి 20% మంది ఏమో డైరెక్ట్ గా అన్నం తింటారు ఆ బియ్యంతో. ఒక 10% మంది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అక్షంతలు వేస్తుంటారు చూడండి పంతులు గారు, ఆటెట్లోనే కలుపుతారు. రెండోది మీరు రోడ్ల పక్కన బళ్ళ దగ్గర దోషపిండి వేస్తారు, ఇవే వాడతారు. కాబట్టి వాళ్ళ వరకు ఈ వాడుతున్నారు, అందువల్లనే ఆ 10% అన్న వినియోగం నడుస్తుంది. 20% మంది లేబర్ తింటున్నారు, మిగతా 70% మంది తింటలా. వాళ్ళు వద్దంటారా? ఓకే, వాళ్ళు వద్దనాలంటే నువ్వేమిస్తావు వాళ్ళకి, దానికి ఆల్టర్నేటివ్ అది తేలాలి. ఇంకోటి, అప్పుడు వాళ్ళు తీసుకోపోతే రైతు దగ్గర నువ్వు తీసుకోవడానికి ఉండదు కదా సేకరణ, అప్పుడు రైతు బ్రతికేంటి? ఇవన్నీ ఒక చక్రం, విష సర్కిల్ అనమాట. అంటే కేంద్రం కూడా ఇన్వాల్వ్ అవ్వాలేమో దీంట్లో. కేంద్రం ఇన్వాల్వ్ కాదు, ముందు అసలు సొల్యూషన్ నీకు, కేంద్రానికి అదేం లేదు. నువ్వు బియ్యం వద్దంటే కనుక హ్యాపీ అంటది అది, 30 రూపాయలు మిగులుతాయి, అంతే 35 రూపాయలు చొప్పున మిగిలిపోద్ది అది.